ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూస్తున్న దారుణాలకు అంతం లేకుండా పోతోంది. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మళ్ళీ దారుణం. బ్రతికున్న శిశువుని చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. శిశువుని అక్కడి నుంచి తీసుకెళ్తుండగా తండ్రి బాబు కదలికలను గుర్తించాడు. డాక్టర్లకు చెప్పడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా బాగుపడుతుంది అనుకోవాలి? ఎలకలు తినేయటం, పాములు రావటం ప్రభుత్వ ఆసుపత్రిలోకి, ఇప్పుడు బ్రతికున్న శిశువుని చనిపోయాడని చెప్పడం ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? బంధువుల ఆందోళన ఏ విధంగా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? మరి ప్రస్తుతం కూడా ఆందోళన కొనసాగుతుంది. ఏదైతే చనిపోయినట్టున్న శిశువు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బతికున్న శిశువు చనిపోయాడంటూ వీరు డాక్టర్లు ఇవ్వడంతో వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. గతంలో అనేక మార్లు ఈ ఘటనలో చోటు చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వ డాక్టర్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఈ రోజు కూడా గుంటూరు శివారులోని దాసరిపాలెం గ్రామానికి సంబంధించిన భవానీ అనే మహిళ ఈ రోజు తెల్లవారుజామున గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు నిమిత్తం రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7:15 ప్రాంతంలో ఆమె కాన్పు అయింది. మగబిడ్డ పుట్టాడు. అయితే 7వ నెల కావడంతో బాబు చనిపోయాడంటూ డాక్టర్లు బయటకు వచ్చి ప్రకటించారు. దాంతో పాటు బిడ్డ చనిపోయినట్టుగా ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. సర్టిఫికెట్ తో పాటు ఒక బాబుని తెల్లటి గుడ్డలో చుట్టేసి తండ్రి చేతిలో పెట్టారు. సర్టిఫికెట్ కూడా ఇచ్చేసి మీరు ఇక వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పారు. ఆ బాబుని తీసుకొని తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారు. గేటు దాటేసరికి బాబులో కదలిక కనిపించడంతో ఒకసారిగా వీరంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే హడావుడిగా మళ్ళీ ఆసుపత్రిలో వచ్చి డాక్టర్లను సంప్రదించడంతో వారు నాడి పట్టుకొని చూశారు. అయితే బతికే ఉన్నటువంటి వెంటనే ఐసీయూలోకి తరలించారు. మొత్తంగా చూస్తే కాన్పు అయిపోయిన తర్వాత డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బతికున్న బాబు చనిపోయాడంటూ నిర్ధారణ ఇచ్చేశారు. దాంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇచ్చేసి పంపించేయడంతో వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి తెలిసిన ప్రజా సంఘాల నాయకులతో పాటు ఏదైతే ఆ బాబు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చేరుకొని డాక్టర్ల నిర్లక్ష్యాన్ని వైఖరికి నిరసనగా ఆందోళన దిగారు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీడియాలో రావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా స్పందించారు. ఏదైతే డాక్టర్లు ఉన్నారో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన డాక్టర్ల మీద చర్యలకు ఆయన సిఫారసు చేసినట్టుగా సమాచారం అందుతుంది. దాంతో పాటు మొత్తం విచారణ మీద మొత్తం ఘటన సంబంధించి కూడా విచారణ జరపాలంటూ చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కన పెడితే ఇటీవల చూసే మనం ఒక ఎలుకలు కరవడంతో బాబు చనిపోయిన వ్యవహారం దగ్గర నుంచి తర్వాత పాములు తిరుగుతున్నాయి ఆసుపత్రుల్లో. ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నా కూడా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణి మాత్రం మారటం లేదు. అనేక మార్లు ప్రజా సంఘాల నాయకులు, జనం పెద్ద ఎత్తున ఆందోళన చేసినా సరే వారిలో నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతున్నది. చివరికి ఈ రోజు ఒక బతికున్న పసికందు చనిపోయాడంటూ చెప్పిన తీరు చూస్తుంటే అందరూ ముక్కును వేలేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నో మార్పులు చేశాం, ప్రక్షాళన చేశామంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. మంత్రి కామినేని అయితే ఏకంగా రాత్రి బస పేరుతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆయన రాత్రిలో ఉన్నారు. ఇక్కడ ఆయన మోకాళ్ళ కీళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటూ ఆయనే కితాబ్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇదంతా కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బతికున్న బాబుని చనిపోయాడంటూ వీరు ఏకంగా సర్టిఫికేట్ కూడా జారీ చేసిన తీరు చూస్తే అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే సాధారణ జనం కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరి, రవీందర్, అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మీరెవరూ రావద్దు అనే సంకేతాలు ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దారుణాలు చూస్తుంటే నిజంగా 7 నెలల పసికందును అంటే ఎలాంటి పరీక్షలు చేయకుండా చనిపోయాడని ఎలా నిర్ధారించారు? సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చారు? ఆ డాక్టర్లతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దీనికి జస్టిఫై అవుతుంది అనుకోవాలి? సూపరింటెండెంట్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది. హరి, ఆయన ఒకటే చెప్తున్నారు. కాన్పు చేసిన డాక్టర్ ఒకటే ఐడెంటిఫై చేశారు. కాన్పు అయిన తర్వాత బాబు ఏడవలేదు, పైగా నాడి పట్టుకొని చూస్తే నాడి కూడా స్పందించిన దాఖలా లేవు. దాంతో చనిపోయాడంటూ డాక్టర్ నిర్ధారణ చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఎలా బాబులో కదలికలు వచ్చాయి? కొద్ది క్షణాల్లోనే ఎలా కదలికలు వచ్చాయి? కనీసం ఒక 2-3 నిమిషాలు కూడా మీరు చెక్ చేయలేదా అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఈ మొత్తం మేము విచారణ జరుపుతున్నాం, ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా తీసుకుంది కాబట్టి మేము విచారణ జరుపుతున్నాం అంటూ ఆయన మాట దాట వేసే విధంగా మాట్లాడారు తప్ప మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే దీన్ని బయటికి రానియకుండా చేసే ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. అటు ప్రభుత్వ అధికారుల వైపు నుంచే కాదు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పెద్ద స్థాయి అధికారులు, వైద్యులు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి రానియకుండా చూశారు. దాంతో పాటు
ఆ బాధిత శిశువు కుటుంబ సభ్యులతో కూడా ఈ వ్యవహారాన్ని బయటికి తీసుకురావద్దు, మేము న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కన్న కొడుకు చనిపోకపోయినా కూడా చనిపోయినట్టు వీరు నిర్ధారణ చేయడంతో కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ మనకు కూడా మొత్తం సమాచారాన్ని అందించడంతో మొత్తం వ్యవహారం బయట ప్రపంచానికి తెలియవచ్చిన పరిస్థితి. ఓవరాల్ చూస్తే డాక్టర్లు వైద్యులు మాత్రం ఎంత మాత్రం మారటం లేదనేది చాలా స్పష్టంగా అవుతుంది. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఆసుపత్రిలోకి వస్తే ఇక్కడ అందే వైద్యం ఇంతే, మీ ఇష్టమైతే రండి లేదంటే లేదు అన్న ఒక సంకేతాన్ని జిల్లా ప్రజానీకానికి అందజేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ వైద్యుల వైఖరి చూస్తుంది. ఎప్పటి వరకు కింది స్థాయి సిబ్బంది మాత్రం ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు, కానీ ఇప్పుడేమో ఏకంగా డాక్టర్లు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అందరికీ ఒక ఆందోళన అయితే కలుగుతుంది. ఎందుకంటే 100 చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి నెల్లూరు నుంచి గుంటూరు వరకు కూడా 3 జిల్లాల సంబంధించిన రోగులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ఆసుపత్రుల్లో ఈ విధంగా చోటు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. రవీందర్, ఇంతకీ శిశువు ఆరోగ్య పరిస్థితి అంటే క్లుప్తంగా చెప్పి ముగించండి. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఐసీయూలో పెట్టారు, ఐసీయూ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే బాబు 7వ నెలలోనే జన్మించడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని అలవాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు అనేది కొంత సమాచారం మనకు అందుతుంది. అయితే బాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ప్రాణానికి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఇప్పటికే డాక్టర్లు కూడా తేల్చేశారు. ప్రస్తుతం ఐసీయూలో వచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నారు. హరి ఓకే రవీందర్. చనిపోయాడు అంటూ చేతికిచ్చిన శిశువు కదలటంతో ఆ శిశువు తండ్రి నిజంగా దిగ్భ్రాంతికి, ఆ తర్వాత ఆశ్చర్యానికి, ఆనందానికి కూడా లోనట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి ఆసుపత్రి ముందు డాక్టర్ల నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ శిశువు తండ్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. అమ్మాయి లేకపోతే అంబులెన్స్ తీసుకొని వచ్చామండి. వచ్చినాక అబ్బాయి పుట్టాడు, బాబు పుట్టాడు 7:30కి అన్నారు. ఈరోజు 7:30 కంటే చచ్చిపోయాడని చెప్పాడు. చెప్పగానే అబ్బాయిని గుడ్డ కట్టి ఇచ్చారు. ఇచ్చి తీసుకొని బూడ్చి పెడతామని వెళ్తుంటే గేట్ రాకెళ్ళా. అబ్బాయి కదులుతున్నాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్లకు ఇచ్చా. డాక్టర్లు ఏసీ బాక్స్లో పెట్టారు. ఇప్పుడు నుంచి జవాబు ఏం చెప్పట్లా.